మక్తల పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోనే పడమటి ఆంజనేయ స్వామిని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి దర్శించుకున్నారు. పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే రథోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరు కాగా మక్తల్ మినీ ట్యాంక్ బండ్ వద్ద జిల్లా కలెక్టర్ సిద్ధ పట్నాయక్, స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మంత్రి కొండ సురేఖకు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి స్థానిక నల్లజానమ్మ దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లజానమ్మ దైవశక్తి ఆలయ ప్రాముఖ్యతను మంత్రికి వివరించారు. ఆ తర్వాత పడమటి ఆంజనేయ స్వామి ఆలయానికి మంత్రి చేరుకోగా ఆలయ అర్చకులు మంత్రికి ఎమ్మెల్యేలకు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా మంత్రి కొండ సురేఖ రాష్ట్ర ప్రభుత్వం తరపున పడమటి ఆంజనేయ స్వామికి పట్టు వర్షాలను సమర్పించి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి ఎమ్మెల్యేకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వర్షాలతో సత్కరించి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. కాగా మంత్రి పర్యటన సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య నేతృత్వంలో మక్తల్ పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చిన మొట్టమొదటి పిలిచిన వెంబడే ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా తెల్లగైతే అసెంబ్లీ సెషన్స్ పెట్టుకొని కూడా ఖచ్చితంగా ఆ ప్రాంతానికి రావాలని మేడం కోరిన వెంబడే మాట ఇచ్చి పరిగి నియోజకవర్గాన్ని చూసుకుంటూ ఈరోజు మా దగ్గరకు వచ్చినందుకు వేదిక మీద ఉన్న పెద్ద మనుషుల తరఫున మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున పడమటి ఆంజనేయ స్వామి భక్తుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మేడం. మీరు ఈ 73 సంవత్సరాల ఈ వ్యవస్థలో 500 సంవత్సరాల కింద జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఈ ఏసియా ఖండంలోనే పడమడగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పడమడముఖమున్న ఆంజనేయ స్వామి గూగుల్ సెర్చ్ చేశారు, చాలా విషయాలు శోధించారు. కానీ పడమటి ఆంజనేయ స్వామి ఒక ఏసియా ఖండంలోనే మక్తల్లో వెలసి మా అందరికీ కొంగు బంగారమై కొన్ని లక్షల మంది మేడం ఇంకో గంట తర్వాత నీళ్లు తాగడానికి కాదు గాలి పీల్చడానికి కూడా ఇబ్బంది, అంత క్రోడిగా అయిపోయేటువంటి ఈ వాతావరణం ఈ రోజు ఈ ప్రాంతంలో 101 రథోత్సవాలు జరుగుతాయి మేడం. దాంట్లో అందరికంటే ప్రాముఖ్యమైనది పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం. కాబట్టి ఈ రోజు మీరు మా మక్తలకు ఇచ్చేసి మా పడమటి ఆంజనేయ స్వామి ఆశీర్వాదానికి మీరు కృపా కటాక్షానికి కూడా మీ అందరూ కూడా మీ కుటుంబం కుటుంబ సభ్యులందరూ కూడా మన ప్రభుత్వంలో కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా మంచి జరగాలని మీకు భగవంతుడు ఈ సన్నివేశం మీ ద్వారా మా భక్తులకు దొరికింది. కాబట్టి మీరు ఎల్లవేళ మా భక్తుల నియోజకవర్గ ప్రజలు మీకు రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ మీరు ఇంత సమయం వెచ్చించి ఇంత దూరం రావడానికి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు. కానీ మీరు ఖచ్చితంగా వస్తారని మాటించి ఉదయం 10 సార్లు మీరు ఫోన్ చేసి ఏమైనా అవకాశం ఉందంటే మా ఆంజనేయ స్వామి నిండా మీ పైన ఉన్నాడు, మీరు ఖచ్చితంగా మీరు వస్తారని చెప్పాము. మీరు వచ్చినందుకు మా భక్తుల నియోజకవర్గ ప్రజల తరఫున మా పడమటి చాలా మంది ఇక్కడ బయట వాళ్ళు వచ్చి నిలబడ్డారు, కానీ స్థానిక ప్రజలు ఎదురు కూడా నిలబడలేదు. మొట్టమొదటిసారిగా నేను నిల్చొని ఇక్కడ నిలవడం జరిగిందని వారు చెప్పారు. మరి వారు ఫస్ట్ టైం నిలబడినందుకు వారు దాని తన యొక్క ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉందో ఆ పదవికి వంట చేస్తూ ప్రజల సేవ చేస్తూ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక తపన తనకు కనిపిస్తూ ఉంది. మరి దాంట్లో భాగంగానే ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను వచ్చాను కాబట్టి నా నోటీసులో కూడా కొన్ని విషయాలు వారు చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా మరి బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ కమిటీలు వేయాలి అని కోరారు. అలా ఏ గుళ్ళకు కమిటీలు వేయాలో
ఆ గుళ్ళకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అంటే మీ లెటర్ మీద కమిటీ పేరుతో రాసి నాకు హ్యాండ్ ఓవర్ చేయండి అన్న తప్పకుండా వేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి టెంపుల్ సంబంధించి గురించి చెప్పాను. మనం తప్పకుండా అన్ని టెంపుల్స్ కూడా ఒకటేసారి కృష్ణా పుష్కరాలను మనం వాటిని మంజూరు చేయించుకునేటువంటి కార్యక్రమం ఒకటి చేద్దాము. అదేవిధంగా గుడికి సంబంధించినటువంటి మాన్యాలు ఏవైతే చాలా గుడులకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉంటాయో ఆ ల్యాండ్స్ నిజంగా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే అప్పుడు దశాబ్దంటే ఎప్పుడో చరిత్రలో 500, 600 ఏళ్ల కింద కూడా కట్టి వదిలిపెట్టలేదు. వాళ్ళు గుడి కట్టి వదిలిపెడితే గుడిని మేనేజ్ చేయడం కష్టమని చాలా మంది వందల ఎకరాలు వేల ఎకరాలు గుడి పేరునే ఇచ్చినటువంటి చరిత్ర మనకు ఉంది. ఆ భూములు ఇంకా ఉన్నాయి. కొన్ని చోట్ల కబ్జాలకు గురైనా కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గుళ్ళ మీద ఎవరు కాంప్లైంట్ ఇచ్చినా కూడా మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. అన్ని అందరి టీసీలకు కూడా ఆదేశాలు ఇచ్చి ఏ గుళ్ళ కింద ఎంత భూమి ఉంది అనే మనకు అది కొలిపించి వాటి రిజల్ట్ కూడా మాకు రిపోర్టు సమర్పించమని కోరుతా ఉన్నాము. ఎక్కడైతే ఆక్రమణలకు గురైనాయో వాళ్ళన్నిటిని కూడా తొలగించాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా మనకు రెవెన్యూ అనేది గుళ్ళల నుంచి వచ్చేదే మాకు రెవెన్యూ. మేము వీళ్ళకు గుళ్ళు మంజూరు చేయాలంటే ప్రతి గుడి నుంచి ఇంత పర్సంటేజ్ ఇన్కంలో మాకు ఎండోమెంట్కి ఇచ్చినప్పుడు అందులోంచే మేము గుళ్ళు శాంక్షన్ చేస్తాము. ఆ పర్సంటేజ్ను కూడా మేము కొంత పెంచాలి అనుకుంటాం. అది ఎన్నో సంవత్సరాల క్రితం చేసినటువంటి మరి చట్టము. ఆ చట్టంలో కొంత మార్పు తీసుకొస్తే మాకు ఎక్కువ నిధులు వచ్చినప్పుడు మేము ఎక్కువ మరి అభివృద్ధికి కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా భూమి ఏదైతే దేవుడి మాన్యాలు ఉన్నాయో వాటి మీద కూడా ఇన్కమ్ జనరేటింగ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆక్రమణకు గురి కాకూడదు. అది మనకు దాని ద్వారా మనకు ఇన్కమ్ జనరేట్ కావాలి. అందుకని చెప్పి చాలా వరకు ఈరోజు మా డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా సీతక్క గారు మహిళా సంఘాలకు ఏదైతే సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టి